మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఒక్కొక్కరు ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. ఎందుకు ఓడిపోయాం, ఎందుకు అని ఓడిపోయాం అనేది. ఆ రోజు అప్పుడు మాత్రం అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడ్డారు. అప్పుడు మాత్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోవడానికి ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తున్నారు, సజ్జల రామకృష్ణాన్ని నిందిస్తారు. కానీ ఒకటి ఎవరైనా సరే ఇప్పుడు తప్పకుండా అంతే, వాళ్ళకి ఇప్పుడు ఏది మనం ఏ తప్పు చేసామనేది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇప్పటికైనా తీసుకెళ్ళండి. ఒకవేళ అప్పుడు మీరు సజ్జల రామకృష్ణారెడ్డికి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా చెప్పకపోయి ఉంటే అది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పినారో లేదో మనకి తెలియదు. కాబట్టి ఇప్పటికైనా మన లోపాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా తీసుకెళ్ళండి. ఇప్పుడు ప్రతి కార్యకర్తని కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి కార్యకర్తతో మాట్లాడుతున్నారు, ప్రతి కార్యకర్త చెప్పేది వింటున్నారు. కాబట్టి ఈ కాసు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ విషయం మేము ఎన్నోసార్లు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాము, ఆయన పట్టించుకోలేదు. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారో లేదో అంటూ తను విమర్శించారు. ఆయన ఏం చెప్పారో వినండి. కాసు మహేశ్వర్ రెడ్డి ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. ఇదే అన్నమాట కాసు మహేశ్వర్ రెడ్డి. అంటే లిక్కర్ వల్ల చాలా నష్టం వచ్చి చాలా చెడ్డ పేరు వచ్చింది. సో దీన్ని ఎన్నోసార్లు మేము చెప్పినాము లేదా, మరి చూడాలి. ఇప్పటికైనా జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పటికైనా ఏ లోపాలు ఉన్నాయో అన్నీ సరిదిద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు, మంచిది. అంతేగా ఫస్ట్ మెయిన్ కార్యకర్తలని అస్సలు పట్టించుకోలేదు అనేది వాస్తవం. అది ఇప్పటికైనా కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల్ని మాట్లాడిస్తే చాలు, వాళ్ళు ఏమీ ఆశించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించి ఒక ఫోటో దిగితే చాలు, వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో మళ్ళీ మనం 2029కి మళ్ళీ మనం వస్తాం అధికారంలోకి, అందులో సందేహమే లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఇలాగే ఊరికే ఇంట్లో కూర్చుంటే మాత్రం జరగదు, కంపల్సరీ బయటకు రావాలి. ప్రతి తప్పుని కూటమి చేస్తున్న ప్రతి తప్పుని మీడియా ముందుకు వచ్చి విమర్శించినప్పుడే నీకు ఎవరైనా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అండగా ఉంటారు. కానీ లేదు నేను ట్వీట్లు వేస్తాను, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, నేను ప్రజల్లోకి రానంటే మాత్రము ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు అభిమానంతో